భారత్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, ప్రపంచానికే దిక్సూచిలా మారిన దేశం. ఇప్పుడు ప్రపంచ దేశాలకు భారత్ ఓ అవకాశం. ఈ మాటల్లో మన రిపబ్లిక్ డే వేడుకల సాక్షిగా ఐరోపా దేశాల అధినేతలే చెప్తున్నారు. కన్నుల పండుగగా ప్రతి భారతీయుడి మది గర్వంతో ఉప్పొంగేలా గణతంత్ర వేడుకలు జరగక ఎప్పటిలాగానే శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఘనంగా గణతంత్రం ప్రత్యేక ఆకర్షణగా 150 ఏళ్ల నాటి వందే మాతరం ప్రతి భారతీయుడి మది ఉప్పొంగేలా విన్యాసాలు. ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ అధినేతలు. అట్టారీ బార్డర్ దగ్గర బీట్ ది రిట్రీట్. రిపబ్లిక్ డే వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరగ్గా ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా యాంటోనియా కోస్టా హాజరయ్యారు. గణతంత్ర కవాతులో భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ విన్యాసాలను ప్రదర్శించగా దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా 30 శకటాలు, సుమారు 2500 మంది కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కమాండెంట్ సిమ్రాన్ బాలా స్పెషల్ అట్రాక్షన్ గా పురుషుల బెటాలియన్ ని లీడ్ చేసి ఓ చరిత్ర సృష్టించారు. బార్డర్ దగ్గర విలేజ్ రాజౌరి నౌషేరాలో సిమ్రాన్ బాలా జన్మించగా సరిహద్దుల గ్రామం కావడంతో కాల్పుల సందర్భంలో పలుమార్లు ఇక్కడ గ్రామస్తులను తరలించాల్సి వచ్చేది. అలాంటి చోట నుంచి వచ్చిన ఆమె సిఆర్పీఎఫ్ బస్తరియా బెటాలియన్ లో బాధ్యతలు నిర్వర్తిస్తుండగా రిపబ్లిక్ పరేడ్ లో పురుషుల బెటాలియన్ ను లీడ్ చేయడం సెన్సేషన్ గా మారింది. అలానే ఆపరేషన్ సింధూర్ శకటం గతేడాదిలో మన సైన్యం సాధించిన విజయాన్ని గుర్తు చేసింది. డెబ్బై 77వ గణతంత్ర వేడుకల్లో భారత రక్షణ రంగ కిరీటంలో మరో కలికితురాయి ప్రదర్శితమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన లాంగ్ రేంజ్ యాంటీషిప్ హైపర్సోనిక్ మిసైల్. శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఈ హైపర్సోనిక్ బాణం నవభారత పరాక్రమానికి నిలువుటద్దంగా నిలిచింది. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల వద్ద మాత్రమే ఉన్న ఈ హైపర్సోనిక్ శక్తిని ప్రదర్శించడంతో ఇండియన్ ఆర్మీ కెపాసిటీని చాటి చెప్పినట్లయింది. అలానే వాఘా అటారీ బార్డర్ లో జరిగిన బీట్ ది రిట్రీట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వీక్షకులు హాజరై ఆసక్తిగా తిలకించారు.